వస్తోంది. ప్రకృతితో సహజీవనం చేసినన్నాళ్లు మనిషి ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడో అప్పటినుంచే రోగాలు, విపత్తులు మొదలయ్యాయి. చరిత్ర చెబుతున్న సత్యమూ ఇదే. యోగా అంతర్గత సూత్రం కూడా ఇదే. ప్రకృతితో సావాసం చెయ్యమనే యోగా సూచిస్తుంది. మనిషి నిమిషానికి 3 లేదా 4 ఆలోచనలు చేస్తాడని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే గంటకు 200 విషయాలు ఆలోచిస్తాడు. రోజులో 12 గంటలు మాత్రమే యాక్టివ్గా ఉన్నా ఎన్ని వేల ఆలోచనలొస్తాయో ఊహించుకోవచ్చు. మనిషి శారీరకంగా పనిచేసేదానికంటే మానసికంగా జరిగే సంఘర్షణ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. సైకలాజికల్ గా ఇది చాలా మందిపై ఒత్తిడిగానూ, డిప్రెషన్ రూపంలోనూ మార్పు చెందుతుంది. దీనికి 100% తగిన పరిష్కారం యోగానే. మనస్సు, శరీరము అంటే ఆరోగ్యాలని రెండింటినీ కాపాడుకుంటూ మనసుని, శరీరాన్ని ఐక్యం చేస్తూ రెండింటినీ కాపాడుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి సాధనం ఈ యోగా. మనం బాగుంటున్నటువంటి అర్థం ఏంటి? మానసికంగాను శారీరకంగాను 2 విధాలా బాగుండాలి. మానసికంగా బాగలేకపోతే శారీరకంగా బాగుండటం సాధ్యం కాదు. శారీరక ఆరోగ్యం లేకపోతే మానసికమైన ఆరోగ్యం కూడా సాధ్యం కాదు. సో సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ యోగాకి, అలాగే ఈ మనస్తత్వ శాస్త్రానికి. యోగా చేయడం వల్ల మనకి ఆకలి తగ్గుతుంది. మిగిలిన ఎక్సర్సైజ్కి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ అదే. యోగా చేయటం వల్ల అడిక్వేట్గా మనకి ఎంత కావాలో ఫుడ్ అంతే ఫుడ్, ఎంత నిద్ర కావాలో అంతే నిద్ర. అంటే ఏంటి? ఆకలి తగ్గుతుంది, తిండి తగ్గుతుంది, నిద్ర తగ్గుతుంది. దాంతో బ్రెయిన్ యాక్టివిటీ పెరిగి బ్రెయిన్ చాలా చక్కగా ఆరోగ్యంగా బాగా పనిచేయటం మొదలవుతుంది. ఇప్పుడు మానసిక ఆరోగ్యానికి అంటే ఏంటి? యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగర్, రకరకాల డిజార్డర్స్, మానసికమైన సమస్య లేని వాళ్ళు ఎవరు? అంటే ఏదో ఒక సమస్య ప్రతి స్థాయిలోనూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి అనారోగ్యానికి, మానసికంగా కలిగే ప్రతి రుగ్మతకి, ప్రతి డిజార్డర్కి కూడా కేవలం మెడికేషన్, మందులు మాత్రమే పరిష్కారం కాదు. గతం తాలూకు నీడల్ని, భవిష్యత్తు గురించిన భయాల్ని రెండింటినీ కూడా తగ్గించి వర్తమానంలో మనిషి జీవించటానికి ఉపయోగపడేలా చేస్తుంది యోగా.